హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు న్యూస్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను తలపతి విజయ్ లీడ్ రోల్ పోషించిన గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి 3 hours అండి. ఇక ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి వెంకట్ ప్రభు. ఇక ఈ సినిమాలో విజయ్తో పాటు మీనాక్షి చౌదరి, ప్రశాంత్, ప్రభుదేవ, అజ్మల్ అమీర్, జయరామ్, యోగిబాబు, మోహన్, స్నేహ, లైలా మరియు వైభవ్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నేనైతే డిసప్పాయింట్ అయ్యానండి. జస్ట్ ఓకే అని చెప్పచ్చు. కాకపోతే ఆయన ప్రీవియస్ మూవీ వారసుడు కదండి, మేబీ వారసుడే కదా, ఆ మూవీ మీద చూసుకుంటే ఇది కొంచెం బెటర్ తప్ప మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే వెళ్ళకండి. టోటల్గా చూసుకుంటే విజయ్ ఫ్యాన్స్ని మెప్పించేలాగైతే ఉంటుంది కానివ్వండి, ఇదేదో స్పై థ్రిల్లర్ ఇరగదీసేస్తుంది అని చెప్పేసి మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఓవరాల్గా చూసుకుంటే జస్ట్ ఓకే అనుకోవాలి. ఇక కథ నేను ఎక్కువగా రివీల్ చేయను కానివ్వండి. హీరో కొన్ని కారణాల రీత్యా అతని యొక్క కొడుకు దూరం అవుతాడండి. అతనికి ఆ కొడుకు దూరం అయిన తర్వాత కొంచెం ఆ బాధలో తను చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి వచ్చేస్తారనమాట. అలా 15 years గడిచిపోతాయి. అయితే వాళ్ళ టీం హెడ్ అయినటువంటి జయరామ్ చనిపోతారనమాట. తర్వాత వాళ్ళ టీంలో మిగతా మెంబర్స్ కూడా ఒకరొకరుగా చనిపోతుంటారు. వాళ్ళని ఎవరు చంపుతున్నారు, దానికి కారణం ఏంటి అని కనుక్కునే ఉద్దేశంతో ఈ ఏజెన్సీ వాళ్ళు మళ్ళీ మన హీరోని కాంటాక్ట్ చేస్తారు. అయితే అక్కడ మన విజయ్కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది అనమాట. అదేంటి, ఆ వరుస హత్యలు చేస్తున్నటువంటి ఆ కిల్లర్ని హీరో పట్టుకోగలిగాడా ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందేనమాట. ఓవరాల్గా చూస్తే స్టోరీ ఇదేనండి. జనరల్గానే స్పై థ్రిల్లర్స్కి కావాల్సింది కొన్ని సడన్ షాక్స్, దట్ మీన్స్ ట్విస్ట్లు, అట్లాగే పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉండాలండి. ఇట్లాంటి మూవీస్కి ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు ఇది ఒక స్పై థ్రిల్లర్ కదా, ఏదో పెద్ద జేమ్స్ బాండ్ సినిమా రేంజ్లో బాగుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానివ్వండి. ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే మూవీ లేదు. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డ్యూయల్ రోల్లో విజయ్ చాలా బాగా నటించాడు. మరీ ముఖ్యంగా నెగిటివ్ రోల్లో తన యొక్క పెర్ఫార్మెన్స్ మనల్ని ఖచ్చితంగా షాక్కి గురి చేస్తుంది అనమాట. అందులో నాకు తెలిసి విజయ్ గారి కెరీర్లోనే ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ పోషించిన మూవీ ఇదే అనుకుంటా. ఒకవేళ దీనికి ముందు ఆయన నెగిటివ్ రోల్ చేసినటువంటి మూవీ ఏదన్నా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓవరాల్గా ఈ సినిమాకు ఉన్నటువంటి కొద్దిపాటి రిలీఫ్ ఏదన్నా ఉంది అంటే అది హీరో విజయ్ అని చెప్పుకోవాలి. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరిని జస్ట్ ఆ పాటల కోసం వాడుకున్నారు తప్ప తనకైతే సరైన సన్నివేశాలు ఏమీ లేవు. కమెడీని యోగిబాబు ఉన్నంతసేపు కూడా మనల్ని నవ్వించడానికి ట్రై చేశాడండి. ఆ కామెడీ కూడా పర్వాలేదు. మిగతా ఆర్టిస్టులు అయినటువంటి ప్రభుదేవ, ప్రశాంత్, జయరామ్ వీళ్ళ నుంచి ఇంకొంచెం బెటర్గా అవుట్పుట్ రాబట్టుకుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఓవరాల్గా మిగతా ఆర్టిస్టులు కూడా తమ పరిధి మేరకు బాగానే నటించారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే యువన్ శంకర్ రాజా అందించినటువంటి మ్యూజిక్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదండి. మరీ ముఖ్యంగా స్టోరీకి సినిమాలో పాటలు ప్రతిసారి అడ్డం తగులుతాయి. ఇక్కడ ఈ సాంగ్ అవసరమా మనకి అనే పరిస్థితులు ఉన్నాయి. అలాగని పోనీ పాటలన్నా బాగున్నాయా అంటే మాత్రం యువన్ శంకర్ రాజా స్టాండర్డ్కి తగ్గట్టు అయితే లేవు. టోటల్లీ డిసప్పాయింటెడ్ అండి. బీజిఎం అయితే కొంచెం పర్లేదు, ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా ఎలివేట్ చేసేలాగే ఉంది. మేబీ ఆ బీజిఎం కూడా అందరికీ నచ్చకపోవచ్చు, విజయ్ ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుద్ది. ఇక వెంకట్ రాజన్ గారి ఎడిటింగ్కి అయితే దండం పెట్టాలండి. ఆ ఎడిటింగ్ ఏంటో అమ్మో, నాకైతే ఇది సినిమా చూస్తున్నాం మనం ఒక డాక్యుమెంటరీ చూస్తున్నాం అని ఫీల్ అయితే కలిగింది. మూవీ లెంగ్త్ 3 hours. పోనీ దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉండుంటే ఎడిటర్ ఇంకొంచెం పర్ఫెక్ట్గా పనిచేసేవాడు. అఫ్కోర్స్ మేబీ ఈ సినిమాకు కూడా డైరెక్టర్ ఎడిటర్ని కంట్రోల్ చేసి ఉండొచ్చు. అందుకనే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అన్ని చోట్ల ఎక్కడ చూసుకున్నా కానీ చాలా చోట్ల ల్యాగ్ అవుతున్న ఫీలింగ్ కలుగుద్ది. ఓవరాల్గా మూవీ లెంగ్త్ ఫస్ట్ హాఫ్లో 10 minutes, సెకండ్ హాఫ్లో ఒక 10-15 minutes తగ్గించుంటే బాగుండేది అనిపించింది నాకైతే. టోటల్గా చూసుకుంటే ఎడిటింగ్ పనితనం ఓకే అని చెప్తాను. ఇక సిద్ధార్థ్ నూని గారి సినిమాటోగ్రఫీ అయితే పర్లేదండి. ఆ యొక్క సన్నివేశాలకి తగ్గట్టుగా బాగానే ఉంది. సినిమాలో ఉన్నటువంటి వీక్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ చెప్పుకునేది మూవీలో ఉన్నటువంటి విజువల్స్ అండి. అమ్మో, ఆ గ్రాఫిక్స్ ఏంటి, మరీ ముఖ్యంగా హీరో విజయ్ కొడుకు క్యారెక్టర్గా వేసినటువంటి ఆ గ్రాఫిక్స్ ఆచార్యలో ఉన్నట్టుగా అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు. కొన్ని సీన్స్లో ఆ కొడుకు క్యారెక్టర్ యొక్క గ్రాఫిక్స్ కొన్ని చోట్ల బాగున్నాయి కానివ్వండి, ఇంకొన్ని చోట్ల అయితే తేలిపోయింది. ఓవరాల్గా సినిమాలో విజువల్స్ అయితే చాలా పూర్గా ఉన్నాయి. మూవీకి దగ్గర 400 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి చెప్తున్నారు. నాకైతే ఎక్కడ ఒక 200 కోట్లు ఏమైనా ఖర్చు పెట్టారో అనిపించింది. విజయ్ గారి రెమ్యూనరేషన్ ఒక 100-120 కోట్లు ఉంటుంది. మిగతా 75 కోట్లు హీరోయిన్ రెమ్యూనరేషను, మిగతా టెక్నీషియన్స్ రెమ్యూనరేషను, ఆ చిన్నపాటి గ్రాఫిక్స్ వర్క్ చేసి ఒక 200 crores ఖర్చు పెట్టుండొచ్చు. అంతే తప్ప ఈ మూవీకి దగ్గర 450
450-400 crores ఖర్చు పెట్టారని చెప్పేసి అన్నారు కానివ్వండి, అది అస్సలు వర్తీ కాదు. ఏదేమైనా సరే ఆదిపురుష్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆ సినిమాకి దగ్గర దగ్గర 600 కోట్లు ఖర్చు పెట్టారన్న కానివ్వండి, తిప్పి కొడితే 100 కోట్లు కూడా ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ సినిమా కూడా సేమ్ అదే పరిస్థితి అండి. ఓవరాల్గా చూసుకుంటే విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ విషయంలో చాలా పూర్ అని చెప్తాను. ఇక డైరెక్టర్ వెంకట్ ప్రభు విషయానికి వస్తే ఆయన ప్రీవియస్ మూవీ నాగ చైతన్య నటించిన కస్టడీ మూవీ కదండి, అది కూడా జస్ట్ యావరేజే, ఇది కూడా అలాగే అనిపించింది. ఓవరాల్గా స్క్రీన్ ప్లే విషయంలో వెంకట్ ప్రభు గారు ఇంకొంచెం బెటర్గా శ్రద్ధ కనపరుచుంటే బాగుండేది. కొన్ని చోట్ల ఆయన మేకింగ్ స్టైల్ కనపడదు కానివ్వండి, ఓవరాల్గా సినిమా మొత్తం చూసుకుంటే ఇది ఆయన స్థాయికి తగ్గ సినిమా అయితే కాదు. ఏదైనా సరే డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు తన ముందు సినిమాల్లో అయినా సరే స్క్రీన్ ప్లే పరంగా ఇంకొంచెం బెటర్గా వర్క్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.